రామాయణంలో సీతారాముల వనవాసం గురించి అందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో జరిగిన ఒక అద్భుతమైన ఎమోషనల్ త్యాగం గురించి చాలా మందికి తెలియదు. అదే ఊర్మిళాదేవి నిద్ర. రాముడు సీతమ్మతో కలిసి లక్ష్మణుడు అడవులకు బయలుదేరినప్పుడు వారికి 14 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపలా కాయాలని బలంగా నిర్ణయించుకున్నాడు. అరణ్యంలో మొదటి రాత్రి రాముడు సీతమ్మ అలసిపోయి నిద్రిస్తున్నారు. లక్ష్మణుడు ధనస్సు పట్టుకుని పహారా కాస్తున్నాడు. కానీ మనిషి అన్నాక నిద్ర రాకుండా ఎలా ఉంటుంది? సరిగ్గా అదే సమయంలో నిద్రాదేవి లక్ష్మణుడిని ఆవహించడానికి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు ఆమెకు నమస్కరించి ఒక విన్నపం చేసుకున్నాడు. తల్లి, రాబోయే 14 ఏళ్లు నా అన్న వదినలకు సేవ చేయాలి. దయచేసి నన్ను వదిలేయ్, నేను నిద్రపోకూడదు అని వేడుకున్నాడు. దానికి నిద్రాదేవి, సృష్టి ధర్మం ప్రకారం ఎవరైనా నిద్రపోవాల్సిందే. ఒకవేళ నువ్వు నిద్రపోకపోతే నీ వాటా నిద్రను మరొకరు స్వీకరించాలి. ఎవరైనా అందుకు సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. ఒక్క క్షణం ఆలోచించిన లక్ష్మణుడు, అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఉంది. నా కర్తవ్యం కోసం ఆమె ఈ త్యాగం చేయడానికి తప్పక ఒప్పుకుంటుంది. దయచేసి ఆమె దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు. నిద్రాదేవి అయోధ్యలోని అంతఃపురానికి చేరుకుంది. అక్కడ భర్త వియోగాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విఫలిస్తున్న ఊర్మిళ కనిపించింది. నిద్రాదేవి ప్రత్యక్షమై విషయం చెప్పగానే ఆ మహా ఇల్లాలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా స్వామి తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి నా సహాయం కావాలంటే అంతకంటే భాగ్యం ఏముంది? ఆయన వాటా నిద్రను కూడా నేనే పోతాను అని సంతోషంగా అంగీకరించింది. అంతే, ఆ క్షణం నుండి ఊర్మిళ ఒక యోగ నిద్రలోకి జారుకుంది. అది సాధారణ నిద్ర కాదు, ఒక తపస్సు. అలా 14 సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ అడవిలో లక్ష్మణుడు పగలు రాత్రి తేడా లేకుండా, కంటి మీద కునుకు లేకుండా అన్నయ్యకు సేవ చేశాడు. అక్కడ అయోధ్యలో భర్త చేయాల్సిన నిద్రను కూడా తనలో కలుపుకుని ఊర్మిళ శిలలాగా నిద్రపోతూనే ఉంది. రావణ వధ ముగిసింది. 14 ఏళ్ల వనవాసం పూర్తయింది. సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చారు. పట్టాభిషేకం ఘనంగా జరుగుతోంది. ఆ సమయంలో లక్ష్మణుడికి అకస్మాత్తుగా నవ్వు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు లక్ష్మణుడు అసలు విషయం చెప్పాడు. 14 ఏళ్ల క్రితం నన్ను వదిలి వెళ్లిన నిద్రాదేవి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నా వ్రతం పూర్తయింది కదా, ఇక నిద్రపొమ్మని చెబుతోంది అన్నాడు. అంటే అదే సమయానికి అంతఃపురంలో 14 ఏళ్ల సుదీర్ఘ నిద్ర తర్వాత ఊర్మిళాదేవి కళ్ళు తెరిచింది. ఆమెకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వెంటనే సేవకులు వచ్చి సీతారాములు వచ్చారని, పట్టాభిషేకం జరుగుతోందని చెప్పారు. పరుగు పరుగున సభలోకి వచ్చిన ఊర్మిళను చూసి రాముడు సీతమ్మ కన్నీళ్లతో స్వాగతం పలికారు. లక్ష్మణుడు పక్కనే ఉన్న 14 ఏళ్ల తర్వాత భర్తను చూసిన ఆనందంలో ఆమె నోట మాట రాలేదు. కేవలం కళ్లతోనే తన ప్రేమను, త్యాగాన్ని చూపించింది. శ్రీరాముడు అందరితో అన్నాడు, రావణుడిని చంపడానికి నేను లక్ష్మణుడు యుద్ధం చేశాం. కానీ మౌనంగా ఉంటూ మా విజయం కోసం ఇంత పెద్ద త్యాగం చేసిన ఊర్మిళ అందరికంటే గొప్పది.